ఇంకొక వార్త, ఇక బహుజన టీఆర్ఎస్ దళితులు బీసీలను ఆకట్టుకునే వ్యూహం, సంస్థాగతంగా సమూల ప్రక్షాళనకు ప్లాన్. ఇక చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటారంట చూసిరా. ఇంకొక సామెత కూడా ఉన్నదిలే కానీ మొగడు చచ్చిపోయినాక అనేదో సామెత వస్తుంది. అట్లా ఎవరో బుద్ధిమంతులైనట్టుగా ఇప్పుడు వీళ్ళు బుద్ధిమంతులు అవుతున్నారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మేము బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చినాం, గాలి అనిల్కి అక్కడ ఇచ్చినాం, క్యామ మల్లేష్కి ఇక్కడ ఇచ్చినాం, లేకపోతే ఇంకోరికి 4-5 ఎంపీ సీట్లు మేము బీసీలకు ఇచ్చినాం. ఓడిపోయేటప్పుడు బీసీలకు ఇచ్చుడేంది? ఇవాళ కూడా బీఆర్ఎస్ దళితులు బీసీలను ఆకట్టుకునే వ్యూహం, సంస్థాగతంగా సమూల ప్రక్షాళనకు ప్లాను. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక బీసీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు ఇవ్వలేదు? పెత్తనమంతా మీదే కదా, మీ కుటుంబానిదే కదా. ఎట్లాగూ మీకు పదవులున్నా లేకపోయినా, కవితకి ఏ పదవి లేకపోయినా షాడో సీఎం లాగా పనిచేసింది అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యము. ఏ పని జరగాలన్నా చీమ చిట్టుకుమన్నా అనాలని ఉన్నా కూడా అది కేసీఆర్ కుటుంబానికి తెలియకుండా ఏమీ జరగనటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలు మంత్రులు తమ హోదాలను నిర్వీర్యం అయిపోయి మాకు ఏమి లేదు చేయడానికి, మేము ఒక కానిస్టేబుల్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోలేకపోతున్నామని గతంలో నాయన నరసింహారెడ్డి వాపోయిండు. హోంశాఖ మంత్రిగా ఉండి నేను ఒక కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే నీకెందుకు నరసన్నా చిన్న పనులని, ఇటు నేను ఐఏఎస్లను ఐపీఎస్లను ట్రాన్స్ఫర్ చేసుకోలేకపోయినా, నేను ఒక కానిస్టేబుల్ను ట్రాన్స్ఫర్ చేసుకోలేకపోయినా, నా చేతిలో ఏమున్నది హోంమంత్రి అని ఆయనే బాధపడ్డ రోజులు ప్రత్యక్షంగా చూసినటువంటి అనుభవం ఉన్నది. ఇవాళ మేము మళ్ళీ ఉద్యమకారులను తీసుకొస్తాం. ఒక శ్రీకాంతాచారి తల్లికి ఒక ఎమ్మెల్సీ ఇస్తే మీ సొమ్మేం పోయింది? జనమంతా నమ్మేటోళ్ళు కదా, అరే వాళ్ళకి ఏదో చేసిర్రు. మొట్టమొదటి బలిదానం చేసినటువంటి శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి కావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి మీదకి పంపించి ఓడగొట్టించి మళ్ళా టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఇవ్వకుండా ఇస్తామని చెప్పేసి మీ చుట్టూ ఉన్నటువంటి ఉద్యమకారులంతా ఉద్యమం నుంచి వెళ్ళిపోతున్నారు. అధికారంకి వచ్చినాక వెళ్ళిపోయారు, అధికారం కోల్పోయిన తర్వాత వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకు దళితులకు బీసీలకు చోటు ఎందుకు రాలేదు? ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు ఇవ్వలేదు? ఏదో కేశవరావుకు సెక్రటరీ జనరల్ ఇచ్చినామని చెప్పేసి ఎవరిచ్చినా కూడా కనీసం ఆ పోలిట్ బ్యూరోలో 10 మంది అభిప్రాయాలను తీసుకునేటువంటి స్వేచ్ఛ కూడా లేనప్పుడు మీరు ఇచ్చినా కూడా అది ఉపయోగం లేదు. ఇవాళ ఏదో ఒక బీసీకి దళితునికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే అదేదో కావాలని ఇచ్చినట్టుంటే తప్పితే మనస్ఫూర్తిగా ఓడిపోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఏం చేసినా కూడా పెద్దగా పట్టించుకునేటువంటి పరిస్థితులు ఉండవు. ఉద్యమకారులకు యూత్కు ప్రయారిటీ, గ్రామస్థాయి వరకు కమిటీ. నీకు అధికారంలో ఉన్నప్పుడు అందరూ అందుబాటులో ఉన్నప్పుడే నీ కమిటీలు వేసుకోలేకపోయినావు. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఎవరు కమిటీలలో ఉంటారు, ఎవరు వెళ్ళిపోతారు? ఇప్పటికే గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే టీడీపీ నుంచో కాంగ్రెస్ నుంచో మీ టీఆర్ఎస్లో వచ్చిన దాంట్లో ఒక 100 మంది అప్పుడు చేరీరు అనుకుంటే, ఏది గ్రామస్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, దిగువ శ్రేణి నాయకులు, ఇప్పటికే 50-60 మంది మళ్ళీ వెళ్ళిపోయారు. తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరినటువంటి ఒక 100 మంది చేరుంటే ఈ 10 ఏళ్లలో అందులో 50 మంది ఇప్పటికే మీ పార్టీని విడిచి వెళ్ళిపోయారు. కింద గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. అప్పుడు కూడా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మాత్రమే వచ్చారు, తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చారు అనేటువంటిది క్లియర్. ఆ తర్వాత నిర్మాణం చేయడంలో విఫలమైపోయారు. ఫామ్ హౌస్లు, ప్రగతి భవన్ చుట్టూ, కేటీఆర్ చుట్టూ మీ వంది మాగదులు ఒక కేంద్రం ఏర్పాటు చేసుకున్నారు తప్పితే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంలో అధికారంలో ఉన్నప్పుడు విఫలమైనటువంటి పార్టీ ఇవాళ ఏం చేస్తుంది? అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేనటువంటి పార్టీ ఇప్పుడేం చేస్తుంది అనేటువంటి దానిపైన క్లారిటీ లేదు. ఎవరు ఏంటి అనేటువంటి దానిపైన ఎవరు వస్తారు, ఎవరు రారు, ఎవరు ఉంటారు? బహుజన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు నో ఛాన్స్. కేటీఆర్, హరీష్ రావు, జోగినిపల్లి సంతోష్ సహా కుటుంబ సభ్యులు ఎవరికి బాధ్యతలు అప్పగించకూడదని కేసీఆర్ నిర్ణయానికి వచ్చినటువంటి సమాచారం అంట. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీడీపీ నామమాత్రంగా మిగిలిపోయిన ఆ పార్టీ కేడరు బీసీ ప్రజల నుంచి మద్దతు ఉన్నట్టుగా బీఆర్ఎస్ అంచనాకు వచ్చింది. బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ చోటు. మీరు మంత్రివర్గం ఉన్నప్పుడే ఎంతమందికి ఇచ్చారు బీసీలకు మంత్రులు? ఎంతమంది బీసీలకు జెడ్పీ చైర్మన్లు ఇచ్చారు? ఎంతమంది పార్టీలో బీసీలకు స్థానం ఇచ్చారు? ఎమ్మెల్యేలలో ఎంతమంది బీసీలకు స్థానం ఇచ్చారు? కూకట్పల్లి నుంచి మొదలు పెడితే కోరుట్ల దాకా అంతా మీ చుట్టాలే ఎమ్మెల్యే లేరు కదా. 2014-2019లో కూకట్పల్లి నుంచి మొదలు పెడితే కోరుట్ల దాకా అంతా ఎక్కడ పోయినా 30-40 స్థానాల్లో 10-15 మంది మీ చుట్టాలే అందరు ఎమ్మెల్యేలు అయిపోయారు. అంతమంది కేవలము మీ వర్గానికి మాత్రమే, మీ కులానికి మాత్రమే టికెట్లు ఇచ్చుకున్నటువంటి అనుభవం నుంచి ఒక చర్చ ఏమైందంటే, కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు,
లేదంటే ఒక మంత్రిగా ఉన్నాడు, ప్రగతి భవన్ పోయిండు, కేసీఆర్తో అపాయింట్మెంట్ తీసుకోవాలి, బహుశా 2019 ఎన్నికల్లోనే ఆయన బిడ్డకు టికెట్ ఇప్పించుకోవాలనుకున్నాడు అనుకుంటా, ఆ సందర్భంలోనే అనుకుంటా. కడియం సీఆర్ పోయి ప్రగతి భవన్లో కూర్చుంటే మంత్రి కాబట్టి లోపల దాకా రానిచ్చారు, గేటు దగ్గర కూర్చోబెట్టి 4 గంటలు 5 గంటలైనా సరే కేసీఆర్ దర్శనం కూడా దొరకలేదు, మళ్ళీ బ్యాక్ వచ్చిండు. అప్పుడే కడియం సీఆర్ ఎప్పుడైనా ఇది ఇట్లాంటి పరిస్థితిని వెళ్ళిపోవడానికి ఆ రోజే సిద్ధంగా ఉండనటువంటిది ఇవాళ చర్చ జరుగుతున్నది. అట్లా అనేక మంది రాజయ్యని ఎందుకు తీసేసారో ఎవరు చెప్పలేదు. అదే గన్పూర్ నుంచి గెలిచినటువంటి రాజయ్య ఉప ముఖ్యమంత్రి ఉంటే ఆయనను ఎందుకు తీసేసారో తెలియలేదు. కానీ ఆరోపణలు వచ్చినటువంటి వాళ్ళందరినీ అట్లనే ఎందుకు ఉంచుకున్నారు? ఈటెల రాజేందర్ను తొలగించారు. మరి బీసీ ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి, మిగిలినటువంటి కేసీఆర్ మీద కూడా ఆరోపణలు వచ్చినాయి, కేటీఆర్ మీద ఆరోపణలు వచ్చినాయి, హరీష్ రావు మీద ఆరోపణలు వచ్చినాయి. మరి వాళ్ళని ఎందుకు తొలగించలేదు? ఇంకేందంటే ఆ ప్రగతి భవన్కు ఏ ఊర్లోనో వార్డు మెంబర్గా గెలిచినటువంటి తన కులం వాడైతేనేమో సీదా గేట్లు తెరుచుకొని లోపలికి కేసీఆర్ దాకా పోగలుగుతారు, కేటీఆర్ దాకా పోగలుగుతారు. కానీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, లేకపోతే కేసీఆర్కు ఏమీ లేనప్పుడు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అత్యంత పెద్ద నాయకులు అయినా సరే వాళ్ళ ఇంట్లో గేట్లు తెరుచుకోవు అనేటువంటిది జనంలోకి వెళ్ళిపోయింది. ఊర్లో ఉంటుంది కదా, ఒక ఎమ్మెల్యే గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే ప్రగతి భవన్లోకి పోలేకపోయాడు. కానీ ఆ ఎమ్మెల్యే దగ్గర ఒక ఊర్లో ఒక వార్డు మెంబర్గా గెలిచినటువంటి కేసీఆర్ కులానికి సంబంధించినటువంటి ఒక వార్డు మెంబరు ఆ ఎమ్మెల్యే ముంగట బాజాప్తా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఎమ్మెల్యేకి విలువేముంటుంది? అంటే ఒక వార్డు మెంబర్కు ఉన్నటువంటి విలువ ఆ రోజు ఆ ఎమ్మెల్యేకి లేదు. ఎందుకు? ఆ ఎమ్మెల్యే తన కులమూడు కాదు కాబట్టి, ఆ వార్డు మెంబర్ తన కులమూడు కాబట్టి ప్రగతి భవన్లో నేరుగా లోపలికి వెళ్ళగలిగారు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు. ఇది పేర్లు కూడా తెలుసు, కానీ చెప్తే మళ్ళీ ఆ పాపం చెప్పినటువంటి ఆ వార్డు మెంబర్ నా మిత్రుడు. ఇప్పుడు ఆ పేర్లు చెప్తే బాగుండదు, చాలామందికి ఇప్పుడు పేర్లు చెప్తే కూడా అర్థమైపోతుంది, ఈ మాట చెప్పినా కూడా అర్థమైపోతుంది. ఆ ఎమ్మెల్యేనేమో ఎస్సీ నియోజకవర్గం ఎమ్మెల్యే. ఆయన వచ్చి నేను ఏం చేయాలి చూసినవా, మా దూరం మమ్మల్ని లోపల రానేడు, ఆడోడ పోరడు, నాకు నేను టికెట్ ఇస్తే వాడు వార్డు మెంబర్ అయ్యాడు, నేను ఊర్లోకి పోయినా, మనకి లేకపోతే రూపాయికి లేకపోతే నేను పైసలు ఇచ్చి గెలిపించినోని, వాడు నా ముంగట సీఎం దగ్గర పోతాడు, ఫైల్ క్లియర్ చేసుకుంటాడు, నేను వచ్చి ఎమ్మెల్యే ఒక పని చేయించుకోలేకపోయినా అన్న తర్వాత ఊర్లో జనాలు వానికి విలువిస్తారా నాకు విలువిస్తారా అనేటువంటి మాట వచ్చేసింది. కథం. ఆ ఎమ్మెల్యే ఏం చేయలేడు, సిగ్గుతోటి తలదించుకుంటాడు. రేపు పొద్దుగాల వాళ్ళందరూ ఏమవుతారు, ఆ ఎమ్మెల్యేతోటి పోతే పని కాదు రబై, పలానా ఆయనతోటి పోతే పని అవుతుంది అనుకుని అందరూ ఆయన చుట్టూ చేరుతారు కదా. అట్లా ఎమ్మెల్యే విలువలు తీసింది ఎవరు? అంటే సొంత పార్టీ ఎమ్మెల్యేని కూడా లోపల కౌన్సిల్లో, నేను రిపోర్టర్గా ఉండి కౌన్సిల్లో ఉంటే అదే కేటీఆర్ దగ్గరికి ఆ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలో పులోమని ఇట్లా దగ్గరికి వచ్చి కూర్చుంటుంటే వాళ్ళందరూ అరే మీరు ఊరబోయి ఆగురు అంటాడు. కానీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి కొందరు పెట్టుబడిదారులు, అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు 2-3 కౌన్సిల్కి వచ్చి నేరుగా కేటీఆర్ తోటి గంటల సేపు మాట్లాడి వెళ్ళిపోయారు. నేను సాక్ష్యంగా ఉన్నా కౌన్సిల్లో. కానీ అదే పక్కన ఉన్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ నాయకులు ఒక్కసారి కేటీఆర్ని కలుద్దామంటే కలగినటువంటి పరిస్థితిలోకి ఉన్నది, చెప్పుకునేటువంటి స్థితి నేను కల్లారా చూసినటువంటిది. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసినా, బహుజన టీఆర్ఎస్ చేసినా, ఇంకేదో టీఆర్ఎస్ చేసినా జనాలు నమ్మే పరిస్థితి లేదు. మీరు ఓడిపోయే సందర్భంలో ఎంపీలు బీసీలకు టికెట్లు ఇచ్చారు, కానీ 2019లో బీసీలకు ఎక్కువ ఎందుకు టికెట్లు వేయలేదు? ఎమ్మెల్యేలకు ఎందుకు టికెట్లు వేయలేదు? నామినేటెడ్ పోస్టులో బీసీలకి అన్నీ ఎందుకు వేయలేదు? 50-60% ఎందుకు వేయలేకపోయారు? కనీసం ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు పర్సంటేజు, ఏ ఓసీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు? ఎమ్మెల్యేలు తక్కువైంది కాబట్టి ఇక్కడ మనం నామినేటెడ్ పోస్టులు అయినా సరే వాళ్ళని సర్దుదామనేటువంటి మాట ఎందుకు చేయలేదు? ఇవన్నీ కూడా అప్పుడు చేసినటువంటి పాపాలు ఇప్పుడు మోయాల్సినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీది. మీ ఎమ్మెల్యేలను, మీ మంత్రులను మీరే కించపరుచుకున్నారు కదా. మీ ఎమ్మెల్యేలను, మీ మంత్రులను మీరే కించపరుచుకున్న తర్వాత ఇవాళ రేపు పొద్దుగాల ఎవరుంటారు? కేసీఆర్ దగ్గరికి ఎవరు పోగలుగుతారు? కేసీఆర్ ఎంతమందికి మాట ఇచ్చిండు? కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఒక 50 మందికో 10 మందికో 20 మందికో మాట ఇచ్చారు. హైదరాబాద్లో పిడికిలి మంది లేరు, కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు 10 మందో 12 మందో నాయకులు మాత్రమే. పద్మారావు, ఆయన చుట్టూకి 2-3, మహమూద్ అలీ, నాయిన్ నరసింహారెడ్డి, ఒక 5-6 మంది. 2001లో నీ రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో, లేదంటే రాష్ట్ర అధికార ఏమంటారు ఆఫీస్ బేరర్స్ అంటారు కదా, రాష్ట్రంలో అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు, పోలిట్ బ్యూరో, రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర స్థాయి పోస్టులు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమందికి మీరు సేవ చేయగలిగారు? ఎంతమందికి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరినీ గుర్తించారు? ఒక్కసారి ఆ లిస్టు తెచ్చుకొని చూడండి.
ఇగో ఇంతమందికి మేము ఇంతమందికి పార్టీ పదవులు ఇచ్చింది, నామినేటెడ్ పోస్టులు ఇచ్చింది, ఎమ్మెల్యే ఇచ్చింది, మంత్రులు ఇచ్చింది, లేకపోతే ఇంకేదో చేసింది. ఇగో ఈ 100 మంది ఉంటే 100 మందిలో 60 మందికి మేము న్యాయం చేసినాం, ఇంకో 40 మందికి న్యాయం చేయలేకపోయినామని 2001లో మీ పార్టీ పుట్టినప్పుడు ఏ జిల్లాలో ఎవరు వచ్చారు, ఏ జిల్లాలో ఎవరు ఉన్నారు, వాళ్ళందరికీ ఏ విధంగా న్యాయం చేయగలిగామనేటువంటి వాళ్ళు వెళ్ళిపోతారా ఉంటారా తర్వాత విషయం. కానీ వాళ్ళందరికీ న్యాయం చేశామా లేదా అనేటువంటిది ఏ ఒక్క చోటైనా సరే రాష్ట్ర స్థాయి పదవులు అనుభవించినటువంటి వాళ్ళను ఏనాడైనా గుర్తించారా? ఆర్థికంగా వాళ్ళకు సాయం చేశారా? లేదంటే రాజకీయంగా సాయం చేశారా? ఈ అంశాలను పరిశీలించాల్సింది ఎవరు? తెలంగాణ జాగృతి పెట్టినప్పుడు కవితకు సాయం చేసినటువంటి వాళ్ళు ఎవరు? అదే తారక రామారావు కేటీఆర్ హైదరాబాద్కు వచ్చినప్పుడు సాయం చేసినటువంటి వాళ్ళు ఎవరు? 2001లో కేసీఆర్కి సాయం చేసినటువంటి వాళ్ళు ఎవరు? ఎంతమందిని మనం గుర్తుంచుకున్నామనేటువంటి మాట ఎప్పుడని చెప్పిరా? ఇప్పుడు వచ్చి మనం నమ్మాలంటే ఎట్లకెళ్ళి నమ్ముతారు ఇదంతా? ఇప్పుడు వచ్చి నమ్మాలంటే బీఆర్ఎస్ పార్టీని ఎట్లా నమ్ముతారు? ఎవరెవరో అధికారంలో అవసరం ఉన్నప్పుడు పైసలు అవసరం ఉంటుంది, పార్టీ నడపాలంటే పైసలు అవసరం ఉంటుంది, బయట వాళ్ళు అవసరం ఉంటుంది, అవతల పార్టీని చీల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాజకీయంగా ఎన్ని ఎత్తుగడలేసినా కూడా నీకు ఇవాళ కడుపు నిండినప్పుడు బిర్యానీ పెట్టినోడు కాదు, నీ దగ్గర ఏం లేనప్పుడు పచ్చడి మెతుకులు పెట్టి నీ పార్టీని సాధినటువంటి వాళ్ళు ఎంతమంది అనేటువంటిది ఎందుకు నివేదిక తెప్పించుకొని వాళ్ళందరికీ సాయం చేయలేకపోయారు? ఎందుకంటే మిగిలిన పార్టీలు వేరు, టీఆర్ఎస్ పార్టీ ఒక ప్రత్యేక కారణంతో పుట్టింది కాబట్టి. అటుకులు బుక్కింది ఒక్క కేసీఆరేనా? మిగిలిన అటుకులు బుక్కిన వాళ్ళు ఎంతమంది తమ డబ్బులు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు వంట వార్పుకు, రైలు రోకోకు, ఉద్యమాల్లో జైలు పాలైనటువంటి వాళ్ళకు ఏమంటారు బెయిల్ ఇప్పించడానికి, వాళ్ళకు జామీన్ ఇప్పించడానికి ఖర్చులు పెట్టినటువంటి వాళ్ళని ఎంతమందిని గుర్తుంచుకున్నారు? ఎంతమంది జేఏసీ లీడర్లుగా ఉండి, జేఏసీ నాయకులుగా ఉండి, ప్రతి అసెంబ్లీలో జేఏసీ లీడర్లుగా ఉండి ప్రతి ఒక్కరితోటి ఇబ్బందులు పడ్డటువంటి వాళ్ళ పరిస్థితి ఏమైంది ఇవాళ? తెలంగాణ కోసం ఎవరైతే కొట్లాడిరో తెలంగాణ వచ్చిన తర్వాత ఆ లక్ష్యాలు నెరవేరినాయా? తెలంగాణ కావాలన్నటువంటి పార్టీ, ఉద్యమంలో ముందున్నటువంటి పార్టీయే అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో మళ్ళీ ఆంధ్ర కాంట్రాక్టర్లను, ఆంధ్ర నాయకులను, ఆంధ్రోళ్ళనే పిలుచుకొని ఆంధ్రాలో పార్టీ పెట్టుకొని ఏ తెలంగాణ అనేటువంటి పదాన్ని మీరు పక్కకు పెట్టారు. ఇవాళ మిగిలింది ఆ ఫ్లేవరే పోయింది మీ దగ్గర నుంచి. తెలంగాణ అనేటువంటి ఫ్లేవరే పోయింది పక్కకి వెళ్ళి. సో ఇవాళ తెలంగాణ అనేటువంటి సెంటిమెంట్ కానీ తెలంగాణ అనేటువంటిది ఏది కూడా పనిచేయనటువంటి పరిస్థితి. 10 ఏళ్ల పాటు ఇబ్బడి ముబ్బడిగా మీ కుటుంబము విశృంఖలంగా అధికారాన్ని అనుభవించిన తర్వాత ఏ ఒక్కరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు మంచిగా ఉండండి, రేపు అధికారంలోకి వస్తే మేము ఏదో చేస్తామంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పట్టింపు గురిగా అన్నటువంటి కోల్పోయినటువంటి ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. తెలంగాణ కోసం ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రైవేటుగా అవమానాలకు గురైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి అనేకమైనటువంటి వాళ్ళని ఏ ఒక్కరినైనా గుర్తించిందా? కేవలం టీఆర్ఎస్ను, కేసీఆర్ను పొగిడేటువంటి వాళ్ళే తప్ప మీ తప్పులను ఎత్తి చూపినంత మాత్రాన మిగిలినటువంటి వాళ్ళను పక్కకు పెట్టి తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ 10 ఏళ్లలో జరిగిందంతా అన్యాయమే, న్యాయం కానే కాదు. ఎవరు ఉద్యమకారులు అంటే ఎక్కడ ఊర్లలో ఆ ఊర్లో కలిసి ఉద్యమం చేసినటువంటి వాళ్ళు ఉద్యమకారులు కాదా? సో ఇవన్నీ కూడా కలిసి వస్తే ఇవాళ ఏదో మీరు ఆర్ఎస్ ప్రవీణ్కో ఇంకోవరకో ఇవ్వడం వల్ల మీకు వచ్చేటువంటిది లేదు. కేటీఆర్ను పక్కకు పెట్టినా, హరీష్ను పక్కకు పెట్టినా, కేసీఆర్ను పక్కకు పెట్టినా కూడా ప్రజలు ఎవరు నమ్మరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడికి, ఆయన ఎవరికో యాదవ్కి, వాళ్ళందరికీ అధ్యక్షుని చేసిండు, రాష్ట్ర అధ్యక్షుని. ఏమైంది? వాళ్ళ మాట చెల్లుబాటు అయింది ఏనన్నా? ఎక్కడైనా ఇంకో కళా వెంకట్రావుకో ఇంకొకరికో ముగ్గురికి ఇచ్చిండు ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు, నేను జాతీయ అధ్యక్షుడు అని పెట్టుకొని. ఏమైంది? మళ్ళీ అదే లోకేష్ చెప్పిన వాళ్ళకు, చంద్రబాబు నాయుడు చెప్పిన వాళ్ళకే టికెట్లు వచ్చినాయి, వాళ్ళదే ఫైనల్ నిర్ణయం. ఏదో పేరుకు రబ్బర్ స్టాంప్ లాగా మందికి చూడంగా మాత్రమే ఒక అధ్యక్షుని ఇచ్చుకున్నారు తెలుగుదేశం పార్టీలా. ఇప్పుడు వచ్చినటువంటి ఆ యాదవ్ ఎవరు అధ్యక్షుడు ఉన్నాడు కదా, చలో నేను ఇగో పలానా 4 టికెట్లు నా సొంతంగా ఇస్తానని చెప్పగలుగుతాడా? లేదు నేను చెప్పినట్టుగా పలానా నిర్ణయాలు జరగాలని చెప్పగలుగుతాడా? మళ్ళీ అంతా చంద్రబాబు నాయుడు చెప్పింది, లోకేష్ చెప్పింది, లేకపోతే లోకేష్ కుటుంబం, చంద్రబాబు కుటుంబము, వీళ్ళ అల్లుడు, వాళ్ళ అల్లుడు, వాళ్ళ అల్లుడు, వీళ్ళ బామ్మారిది, వాళ్ళ బామ్మారిది, వాళ్ళే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో ఉండేటోళ్ళే ఫైనల్ అవుతారు. లేదంటే వాళ్ళ కులపోళ్ళు 2-3 మీడియాలు ఉంటారు, వాళ్ళు చెప్పిందే ఫైనల్ అవుతుంది. అది క్లియర్. రేపు పొద్దుగాల ఇది కూడా ఎవరు నమ్ముతారు? ఎవ్వరు నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. సో ఎప్పుడైతే ఆకలిగా ఉన్నప్పుడు గంజి పోసినా జనాలు గుర్తుంచుకుంటారు, కానీ చచ్చిపోయిన తర్వాత మీరు ఎన్ని పిండాలు పెట్టి ఎంతమందిని పిలిచి భోజనం పెట్టినా ఉపయోగం ఉండదు. సో ఇది కూడా అట్లాంటిదే. సో దయచేసి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా చేస్తుందా, ఇప్పటికే కోల్పోయినటువంటి దాన్ని తీసుకురాగలుగుతుందా చూడాలి మరి ఏం జరుగుతుంది అనేటువంటి అంశము.